హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్. మీరు చూస్తున్నారు సుధీర్ కార్ ట్రావెలింగ్. కంటెంట్ ఏంటంటే మనం రోజుకి ఓలా, ఊబర్, ర్యాపిడోలో కారుతో ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఊబర్లో కమిషన్ ఎంత, ర్యాపిడోలో కమిషన్ ఎంత, మనకి ఎంత మిగులుతున్నాయి, ఒక రైడ్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, కిలోమీటర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, మొత్తం కూడా డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అలాగే వీడియో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ వీడియో పెడతాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మన ఫోన్లో ఉన్న ఊబర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి మామ. ఓపెన్ చేసుకున్న తర్వాత రైలు కోసం వెయిటింగ్ చేయాలి మామ. ఇది ర్యాపిడో యాప్ మామ. ర్యాపిడో యాప్ను ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మన ఫేస్ అడిగిద్ది మామ. మన ఫేస్ సెల్ఫీ ఇచ్చేయాలి మామ. ఇచ్చిన తర్వాత మనం కాసేపు వెయిటింగ్ చేస్తే మనకి రైళ్ళు వస్తాయి మామ. ఇప్పుడు టైం చూసుకుంటే 9:31 అయింది మామ. మనం 9:31కి అయితే రైడ్ స్టార్ట్ చేసాం మామ. మనం అలా వెయిటింగ్ చేస్తూ ఉండాలి మామ. ఓలా, ఊబర్, ర్యాపిడో. మనం అయితే ఇప్పుడు ఊబర్, ర్యాపిడో ఆన్ చేసి ఉంచుకున్నాం మామ. మనకి ఊబర్లో అయితే ఒక రైడ్ పడింది మామ. మనం ఫస్ట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. జాయిగా ప్రశాంతంగా వచ్చేసాం మామ. వచ్చిన తర్వాత మన కస్టమర్ దగ్గరికి లొకేషన్కి వెళ్ళాక రీచ్ లొకేషన్ కొట్టుకోవాలి మామ. కొట్టుకున్న తర్వాత ఎంటర్ పిన్ అడిగిద్ది మామ. పిన్ ఇచ్చేసిన తర్వాత మన కస్టమర్ని ఎక్కడ దింపాలో లొకేషన్ వచ్చింది మామ. ఆ లొకేషన్ చూసుకొని లొకేషన్ పెట్టుకొని మన మ్యాప్లో జీపీఎస్ ద్వారా వెళ్ళిపోవాలి మామ. మనం స్టార్ట్ అయిపోతున్నాం మామ. జాయిగా మనం వెళ్ళిపోతున్నప్పుడు మన ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉండేది మామ. మనం ఏ అవర్స్లో చేసుకోవాలంటే మనం పీక్ అవర్స్లో వెళ్ళకూడదు మామ. మనం పీక్ అవర్స్లో వెళ్ళామంటే కంపల్సరీగా ఇరుక్కుపోతాం మామ. అది మాత్రం వాస్తవం మామ. ఇక్కడ అత్తాపూర్ రింగ్ దగ్గర ఉన్నాం మామ. మన ఫస్ట్ పికప్ వచ్చేసి అత్తాపూర్లో పడింది మామ. అత్తాపూర్ నుండి మనం బేగంపేట్, ఓల్డ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి డ్రాప్ మామ. హాస్పిటల్ దగ్గర లోపల ఒక కంపెనీ ఉండేది మామ. కంపెనీలో డ్రాప్ చేయాలి మామ. మనమైతే ఇప్పుడు అతన్ని కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మామ. డ్రాప్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ఏమన్నా రైళ్ళు పడితే ఉండాలి మామ, లేదంటే ముందుకు వెళ్ళిపోవాలి మామ. ఇది ఇంకా మనం కస్టమర్ని ఇంకా డ్రాప్ చేయలేదు మామ. కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మామ. కస్టమర్ది పికప్లో డ్రాపింగ్ లొకేషన్ అయితే వచ్చేసింది మామ దగ్గరలో. మనం ఇప్పుడు ఎడం పక్క తీసుకొని కస్టమర్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర దింపేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ తీసుకోవాలి మామ. లేదంటే కొన్ని ఇన్క్లూడింగ్ క్యాష్ అని ఉంటాయి మామ. క్యాష్ ట్రిప్పులు అయితే మనకి ఫోన్పే కదా గూగుల్ పే కానీ చేస్తారు మామ. లేదంటే డైరెక్ట్ ఆటోమేటిక్లీ ఊబర్ అకౌంట్కి కొట్టేస్తారు మామ. ఈసారి అయితే మనకి ఫోన్పే చేశారు మామ. డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళాక కొలైట్ పేమెంట్ చేసుకొని మనం ఎంత అయితే పేమెంట్ చూపించిందో అది ట్రిప్పు ఎండి నొక్కేయాలి మామ. అక్కడ అయిపోగానే మళ్ళీ మనం ఆన్లైన్లోకి వచ్చాం మామ. మళ్ళీ బేగంపేటలో నుండి స్టార్ట్ చేసాం మామ. మనకైతే రైడ్ అక్కడే వచ్చింది మామ. మనకి అక్కడ నుండి నావిగేషన్ నొక్కగానే కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపిస్తుంది మామ. మనకైతే కస్టమర్ వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాడు మామ. మనం కస్టమర్ని ఎక్కించుకోవడానికి వెళ్ళిపోదాం మామ. మనం నిదానంగా వెళ్ళిపోతున్నాం మామ. కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్కి ఫోన్ చేయాలి మామ. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టాలి మామ. అది కూడా చేయకపోతే రైడ్ నిదానంగా క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి మామ. అయితే మనమైతే రైడర్ దగ్గరికి వచ్చేసాం మామ. స్టార్ట్ రైడ్ నొక్కాలి మామ. రైడ్ నొక్కిన తర్వాత మన కస్టమర్ వచ్చిన తర్వాత పిన్ని ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డ్రాపింగ్ లొకేషన్ వస్తుంది మామ. అక్కడికి డ్రాపింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేయాలి మామ. సింపుల్ మామ, ఏం ఉండదు మామ. ఇప్పుడు మనం కొట్టేవన్నీ కూడా ఊబర్ మామ. నేనైతే పిన్ ఇచ్చేసాము మామ. పిన్ ఇచ్చేసి నావిగేషన్ కొట్టాము మామ. నావిగేషన్ కొట్టంగానే మన కస్టమర్ యొక్క డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి చూపించింది మామ. టైం అయితే 10:50 అయిపోయింది మామ. మన కస్టమర్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి కుత్బుల్లాపూర్ మామ. కుత్బుల్లాపూర్లో డ్రాప్ చేసేసాం మామ. కుత్బుల్లాపూర్లో డ్రాప్ చేసేసిన తర్వాత
మన కస్టమర్ అయితే ఫస్ట్ ఈ లొకేషన్ పెట్టాడు మామ, అదైతే రాంగ్ అయిపోయింది మామ. మళ్ళీ సీదా వెనక్కి వెళ్ళిపోయాం మామ. తెలుసుగా మామ, మనం అప్పుడప్పుడు ఫాలో అయిపోతాం గూగుల్ మ్యాప్ని, చెరువుల్లోకి తీసుకెళ్ళిపోద్ది మామ. అందుకే అప్పుడప్పుడు కస్టమర్లు చెప్పింది వినకూడదు మామ. మనం గూగుల్ మామని కూడా నమ్మకూడదు మామ. అక్కడైతే రోడ్ లేదు మామ. నేనైతే కస్టమర్ని పాపం రోడ్డు మీద డ్రాప్ చేసేసి ప్రశాంతంగా అమౌంట్ తీసుకొని అక్కడి నుండి చెక్కేసాం మామ. అక్కడికి వచ్చాక కొలెక్ట్ పేమెంట్ నొక్కేసాం మామ. మనకి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అది మనకి క్యాష్ ఇచ్చేసారు మామ. ఆ క్యాష్ తీసుకొని జేబులో పెట్టేసుకున్నాం కదా మామ. మనకైతే రైళ్ళు అయితే వస్తున్నాయి మామ, కానీ మనం అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు మామ. ఎందుకంటే మన కార్కి సిఎన్జి లేదు కదా మామ. ఇక మన దగ్గరలో ఎక్కడుందని చూసుకుంటే మనకి నియర్ బై 1 కిలోమీటర్లో సిఎన్జి పొంకుంది మామ. నియర్గా నేను సిఎన్జి బొంకులోకి వెళ్ళిపోయా మామ. తెలుసుగా మామ, మనది టూరెస్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మామ. మనమైతే ముందుగా పెట్రోల్ బంక్ వచ్చేసాం. పెట్రోల్ బంక్ వచ్చి సిఎన్జి కొట్టించుకుంటాము. సిఎన్జి కొట్టించుకుంటానికి ఇక్కడ మటుకు ఒక అరగంట వెయిటింగ్ ఉంటుంది మామ. ఎందుకంటే మనలాగే అందరూ పేదోళ్ళే మామ. పుడతా ఎవరు డబ్బున్న వాళ్ళకి పుట్టరు మామ. అందుకే సిఎన్జి కొనుక్కుంటారు మామ. ఎందుకంటే సిఎన్జి మైలేజ్ ఎక్కువ వస్తుంది మామ. మనకి 1 కేజీ సిఎన్జి వచ్చి ఇప్పుడు మనకి ప్రజెంట్ 98 రూపాయలు ఉంది మామ. మనకు ఒక సిఎన్జి వచ్చేసి 1 కేజీకి దగ్గర మన హైదరాబాద్లో అయితే 20 ఇచ్చిద్ది మామ మైలేజ్. అదే హైవేలో అయితే చెప్పక్కర్లేదు మామ, 30 దాకా ఇచ్చేసిద్ది మామ. అందుకే మన టూరెస్ ఈజ్ బెస్ట్ మామ. కానీ సిఎన్జికి వెయిటింగ్ చేసేటప్పుడే మామ చుక్కలు కనపడతాయి. మన సిఎన్జిని అయితే కొట్టేసేస్తున్నాడు మామ. ఇది ప్రెజర్ ముళ్ళు మామ. అది కానీ ఆ ముళ్ళు 200 పైన ఉందంటే మన సిఎన్జి ఎక్కువ పట్టేసిద్ది మామ బంట్లో. మనకైతే సిఎన్జి వచ్చేసి 343 రూపాయలు పట్టింది మామ. ఫుల్ ట్యాంక్ అయిపోయింది మామ. అంటే ఆల్రెడీ సగం ఉంది మామ మన బండిలో. అందుకే సగం కొట్టించేసాం మామ. మనకి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కొట్టించుకోవాలి మామ. లేదంటే మనం పద్దాడు కొట్టించుకున్న వాళ్ళం అవుతాం మామ. మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాం మామ ఊబర్లో. అలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం మామ. అలాగే ర్యాపిడోలో కూడా మళ్ళీ ట్రిప్ ఆన్ చేద్దామని నేను ట్రిప్లోకి వెళ్ళాం మామ. ఈలోపు మనకి ఊబర్లో వస్తున్నాయి మామ. కానీ మనకి ఒక్కది లొకేషన్ కూడా అంతగా పర్ఫెక్ట్గా నచ్చలేదు మామ. రైడ్ ఆన్ చేసాం మామ ర్యాపిడోలో. కానీ అప్పుడే ఊబర్లో మాకు మంచిది ఒకటి వచ్చింది మా రైడు. ఇక వెంపటినే ఆ రైడ్ని యాక్సెప్ట్ చేసేద్దామని చూసి లోపు ఇంకో రైడ్ వచ్చింది మామ. ఆ రైడ్ నచ్చలేదు, క్యాన్సిల్ చేసాం మామ. సమయం అయితే ఇప్పుడు 11:49 అయిపోయింది మామ. ఆకలి అయితే దంచి కొడుతుంది మామ. దంచి కొట్టినా కానీ ఏం చేయలేము మామ. రైడ్ అయితే చాలా దూరం ఇస్తున్నాడు మామ. పికప్ పాయింట్ చూసుకొని మనం యాక్సెప్ట్ చేయాలి మామ. మన పికప్ నియర్ బై 1 km ఉంటేనే వెళ్ళాలి మామ. ఇది 1.8 ఉంది మామ. పర్లేదులే అని వెళ్ళిపోయాం మామ. ఏం చేస్తాం, తెలియదేముంది మామ. తిన్నగా వెళ్ళిపోతున్నాం మామ. వెళ్ళిపోతే సందుల్లో గొంతుల్లో తిప్పేస్తుంది మామ మ్యాప్. ఇదేమో ప్లాటినా బండి అనుకుందాం ఏందో మామ. మరి కారు అనుకుంటున్నారో ఏందో తెలియట్లేదు మామ నాకైతే. కస్టమర్ని అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం మామ. మొత్తానికి సందుల్లో గొంతుల్లో పడి కస్టమర్ దగ్గరికి వచ్చాం మామ. కస్టమర్ దగ్గరికి రాగానే పిన్ అడిగిద్ది మామ. పిన్ కొట్టంగానే కస్టమర్ డ్రాప్ పాయింట్ అడిగి చూపించిద్ది మామ మనకి. కస్టమర్ అయితే ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు మామ. 5 నిమిషాలు ఆగే కొట్టేసామా. 1:07:35 కొట్టిన తర్వాత నావిగేషన్ వచ్చింది మామ. అదే మామ మనం వాళ్ళు దింపే పాయింట్ అంటారు. తిన్నగా తీసుకెళ్ళిపోయాను మామ. వాళ్ళ ఇంటికట్టి తిన్నగా తీసుకెళ్ళి దింపంగానే మన డబ్బులు మనకి ఇచ్చేసారు మామ. తిన్నగా వెళ్ళిపోవాలి మామ. మనం ఎవరంటే వచ్చినా ఆపకూడదు మామ. ఎందుకంటే మనది అంబులెన్స్ తోలకంగా మామ. అడ్డు వచ్చిన వాళ్ళందరికీ సైరన్ వేసుకొని వెళ్ళిపోవాలి మామ. అదే మామ హరణం. మన సైరన్ మనకి ఇవ్వలేస్తారు మామ. మనం గవర్నమెంట్ ఆఫీసర్లం కాదుగా మామ. అలాగే మనం వెళ్తుంటే అక్కడ గాజుల రామారంలో చిత్తారమ్మది జాతర ఒకటి జరిగిద్దంట మామ జనవరిలో. నేనైతే మళ్ళీ వేరే రైడ్కి బుకింగ్ అయింది మామ. వాళ్ళకి కాల్ చేస్తున్నా మామ. కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి పలానా ప్లేస్కి రమ్మన్నారు మామ. అక్కడికైతే వెళ్ళిపోయాను మామ. అక్కడైతే ఒక 2 ఎక్కారు మామ ఎంప్లాయీస్. లొకేషన్ చెప్పారు మామ. లొకేషన్ పెట్టారు. నేను పిన్ తీసుకున్నా మామ. పిన్ తీసుకొని
ఎంటర్ చేసాం మామ. ఎంటర్ చేయగానే వాళ్ళ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసింది మామ. వాళ్ళ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మామ కరెక్ట్గా నియర్ బై మనకి 20 km వస్తుంది మామ. కాకపోతే దరిద్రం ఏంటంటే మామ అది క్యాష్ ట్రిప్ కాదు మామ, అది ఆటోమేటిక్లీ పే మామ. అంటే ఊబర్ అకౌంట్కి మనోడు లింకప్ అయ్యి ఉన్నాడు మామ. ఆ డబ్బులు మనకి వస్తాయిలే కానీ డైరెక్టర్ ఊబర్ అకౌంట్ కూడా కట్ చేసేసుకుంటాడు మామ. అప్పుడప్పుడు అట్లాంటివి చూసి యాక్సెప్ట్ చేసుకోవాలి మామ. డబ్బులు లేనప్పుడు అట్లాంటివి వచ్చినంటే రిస్కే మామ. మొత్తానికైతే నేను డ్రాపింగ్ పాయింట్కి వచ్చేసాం మామ. డ్రాప్ చేసేసిన మామ. ఆటోమేటిక్గా కట్ అయిపోయింది మామ. నా గుండె దడేలంది మామ. అరగంట సేపు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఆ విధంగా డబ్బులు మనకి చేతికి అందకుండా ఊబర్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే మనం ఏం చేయగలం మామ. 358 రూపాయలు అంట మామ. మొత్తానికైతే మనోడు ఆటోమేటిక్గా పే అయిపోయింది మామ. ఇంకో రైడ్ వచ్చింది మామ ఎంపటిని అక్కడి నుండి. మనోళ్ళని కూడా కస్టమర్లు కూడా పిక్ చేసుకొని పిన్ కొట్టామావా. వాళ్ళ డ్రాపింగ్ లొకేషన్ కూడా చూపించాడు సార్ మావా. వాళ్ళ డ్రాపింగ్ లొకేషన్లో వచ్చేసి మనకి నియర్ బై 32 minutes చూపిస్తుంది మావా. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మావా. స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా వాళ్ళ నియర్ బై వాళ్ళ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం మావా. కానీ ట్రాఫిక్ పీక్ అవర్లో వస్తుంది మావా. ఇదంతా కూడా మన ఆర్మీ జవాన్ల యొక్క రూట్ మావా. సికింద్రాబాద్ ఏరియా మావా. ఇది మొత్తం సికింద్రాబాద్ నుండి మనం వెళ్తున్నాం మావా. మనం ఇప్పుడు వెళ్ళే డ్రాప్ వచ్చేసి మన సినిమా హాల్కి అంటాం మావా. సినిమాకి వెళ్తున్నారు మావా. మంచి సినిమాకి పుష్పకి టైం వచ్చేసి అయితే మనకి చాలా అయిపోతుంది మావా. కానీ మన ఎర్నింగ్స్ అయితే తక్కువే ఉన్నాయి మావా. మనకి ఇంకా చాలా ఎర్నింగ్స్ కావాలి మావా. ఒక రోజులో మినిమం మన టార్గెట్ 2000 అన్నా పెట్టుకోవాలి మావా రోజుకి. లేదంటే కార్ తీసి అనవసరం మావా. నాకు అప్పటినే మళ్ళీ ర్యాపిడో బుకింగ్ తగిలింది మావా. ర్యాపిడో తగలంగానే వెళ్ళి మళ్ళీ ర్యాపిడో స్టార్ట్ చేసాం మావా. ఈ ర్యాపిడో అయితే సందులో తీసుకెళ్ళిపోతుంది మావా. తిన్నగా తీసుకెళ్ళి ఆపేసాను మావా. మెయిన్ రోడ్డు మీద అన్న వచ్చామన్నాను మావా. వచ్చేసాడు, ఎక్కేసాడు మావా. రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను మావా. తిన్నగా అన్నది లొకేషన్ అయితే చెప్తేనే అవుతారు మావా. 1.5 కిలోమీటర్న్నరే మావా. 1.5 కిలోమీటర్న్నరకి మనోడు కార్ బుక్ చేసుకున్నాడంటే ఫుల్ రిచ్చే మావా. మనమైతే వచ్చేస్తున్నాం మావా. మనమైతే సందులోకి వెళ్ళిపోతున్నాం మావా. 1.5 కిలోమీటర్న్నర ఉంది మావా దూరం. తిన్నగా వెళ్ళి తీసుకెళ్ళిపోయాం మావా. సార్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసేసాం మావా. డ్రాపింగ్ లొకేషన్ అయితే ఇంకా మనకి మహా అయితే 800 meters ఉంది మావా. మనం 800 meters రాగానే సార్ని దింపేసాం మావా. అక్కడ నుండి మనం వండి పరిగెత్తింది మావా. ట్రాఫిక్ లేకపోతే తెలుసుగా మావా గజ్జిల గుర్రం. మనం తిన్నగా వెళ్ళిపోయాం మావా. తిన్నగా వెళ్ళిపోయి ఆ సందుల్లో గొంతులో తిరిగేసి మొత్తానికైతే సారాల ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం మావా. మొత్తానికైతే వెళ్ళిపోతున్నాం మావా. ఒక రైట్ తిరిగితే సారాలు ఇల్లు సందు వచ్చేసింది మావా. మొత్తానికైతే కుక్క మామ వచ్చాడు. చింటూ బ్రోకి హార్న్ కొడితే తిట్టుకుంటున్నాడు మావా. మా గల్లీలోకి వస్తుండే ఎవడు అని చూస్తున్నాడు మావా. కానీ ఏం చేస్తాం, చింటూ బాయ్కి తెలియదు కాబా మన బాధలు. మొత్తానికైతే కలెక్ట్ పేమెంట్ నొక్కగానే క్యాష్ అయితే 132 రూపాయలు చూపించింది మావా. మనోడైతే క్యాష్ 150 రూపాయలు ఇచ్చేసి 20 రూపాయలు బోనస్ ఉంచుకోమన్నాడు మావా. అదే మావా క్రిస్మస్ ఆఫర్ అంటే మనకి. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసాం మావా. ఎంపటినే మళ్ళీ ర్యాపిడో ఊబర్ 2 ఆన్ చేసాం మావా. మనకైతే రైడ్స్ రావట్లేదు మావా. కాసేపు వెయిటింగ్ చేసాం మావా. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిటింగ్ చేయగానే మళ్ళీ ప్రశాంతంగా చూసి ఎప్పుడుకో వచ్చింది మావా. ఏం చేస్తాం మావా, అప్పటికి ఇలా చూస్తూ ఉన్నాం మావా. టైం పాస్ అవ్వట్లేదని చెప్పి జాయిగా పాటలు పెట్టుకున్నాను మావా. ఈలోపు ర్యాపిడోలో వచ్చింది మావా. ర్యాపిడోలో జస్ట్ 500 meters పికప్ దూరంలో వచ్చింది మావా. పికప్ లొకేషన్ అయితే చాలా దగ్గర ఇచ్చాడు మావా. చాలా ఆనందం వేసింది మావా. ఎందుకంటే పెట్రోల్ కలిసి వచ్చేసింది కదా. మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తామండి. రైడ్ స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతున్నామండి నిదానంగా. చేస్తాం ఇలాగైతే కట్టమే. ఈ సందుల్లో గొంతుల్లోకి అయితే కట్టమేనండి. మనలోపు ఈ ముందు ఎట్టిగా కారుడు పట్టణ ఆడిచ్చేస్తున్నాడండి కారు. మనం కూడా అలాగే తోలేమనుకోండి. కానీ ఆడిది ఓన్ ప్లేటు, మన సొంత ప్లేటు, మనది ట్యాక్సీ ప్లేట్. మొత్తానికైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయాం మావా.
వెళ్ళిపోయి స్టార్ట్ రైడ్ అని నొక్కాము. స్టార్ట్ రైడ్ నొక్కగానే పిన్ అడుగుతుంది మామ. పిన్ ఎంటర్ చేయగానే రైడర్ యొక్క డ్రాపింగ్ పాయింట్ చూపిస్తుంది మామ. డ్రాపింగ్ పాయింట్ చూపించగానే మనం చక్కగా నేరుగా వెళ్ళిపోతాం మామ. ఆటోమేటిక్గా మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే మామ. చదువు వస్తే చాలు మామ, ఏం అవసరం లేదు మామ. ఒక పిన్ కొడతాం వస్తే చాలు మామ, ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోతాం మామ. మన కార్లు ఉంచుకొని ఐటీ కంపెనీలో పెడితే వాళ్ళు చెప్పిందంతా వినాలి మామ. అదే ఓలా ఊబర్ అనుకో, మనకి నచ్చినప్పుడు తీసుకోవచ్చు మామ, నచ్చినప్పుడు వదిలేస్తాం మామ. మొత్తానికైతే ర్యాపిడోలో 156 రూపాయలు సంపాదించేసాం అనుకో ఇవాళకి. అనుకో ఈ ఒక్క రైడే వచ్చింది అనుకో ఇవాళ ఊరు మొత్తం మీద, రోజు మొత్తం మీద ఒక ర్యాపిడో రైడ్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం ప్రతిదీ ఊబరే యాక్సెప్ట్ చేసేస్తున్నాం మామ. ఎందుకంటే ఊబరోడు మనకే బాకీ అన్నాడు 2000. మరి మనకు అప్పు ఉంటే మనం వదలంగా మామ. ఎంపటిని మళ్ళీ నాకు ఇంకో రైడ్ తగిలేసింది మామ. నేనైతే ఎంపటిని స్టార్ట్ అయిపోయాను మామ. అక్కడి నుండి స్టార్ట్ అయిపోగానే నేరుగా వెళ్ళిపోయాం మామ లొకేషన్కి. అయితే మనం ముందైతే ఒక బొడ్డోడు వచ్చాడు, ఆటను కొట్టగానే పడిపోయాడు మామ. పాపం అనిపించింది మామ. దిగుదామని వెళ్ళే లోపల వేసిపోయి ఎక్కిరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మామ, చింటూ బాయ్ లాగా. అట్లాగైతే ఇప్పుడు లాస్ట్ లొకేషన్ అయితే ఇప్పుడు మనం ఎక్కించుకునే వాళ్ళైతే పాపం 6ంటికే ట్రైన్కి వెళ్ళాలంట మామ. వాళ్ళైతే మన బండి 5ంటికి ఎక్కారు మామ. 10 కిలోమీటర్లు ఉంది మామ. ఎట్లా కొట్టని నిదానంగా మాటల్లో పెట్టేసి తీసుకెళ్ళిపోయాం మామ. టైంకి తీసుకెళ్ళిపోయాను. కొంచెం చిన్న ట్యాంక్స్ ఇచ్చేసారు మామ. ట్యాంక్స్ ఇచ్చారు కదని చెప్పి నేను థ్యాంక్ యూ చెప్పేశాను మామ. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలిగా మామ మనకి. అంతే మామ, మరి మనకి సబ్స్క్రైబ్ కావాలిగా మామ. సబ్స్క్రైబ్ కొట్టేసారు అనుకో మామ, ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ కొట్టించేస్తా అన్నారు మామ. మరి వీడియో మీకు నోటిఫికేషన్ కదా, నాకు వీడియోలన్నీ ముందుగా మీకు రావాలంటే మీరు కూడా కొట్టాలిగా మామ. మొత్తానికైతే డ్రాప్ చేసేసా మామ. మళ్ళీ నేను ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడే సికింద్రాబాద్ ఇది రైల్వే స్టేషన్లో మళ్ళీ వచ్చింది మామ. మళ్ళీ పిక్ చేసుకున్నాం మామ. పిక్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ పొడవ ఒకటి వచ్చింది మామ, ఎర్ర పొడవ. ఈ ఎర్ర పొడవలో తిరగాలంటే రాసి పెట్టి ఉండాలి మామ. అందుకే కష్టే ఫలి. ఎవడైతే కష్టపడతాడో ఆడికే మామ ఏదైనా. అందుకే పెద్దలు అంటారు చదువుకోమని. చదువుకున్నారనుకో మంచిగా పెద్ద పెద్ద పొడవల్లో తిరగవచ్చు. పొడవలు అంటే రోల్స్ రాయిస్ బెంచ్ కార్లు మావ. మీరు ఏదో 1 మీటర్లో తిరిగి పొడవలు అనుకున్నారు. మనం అయితే డ్రాప్ చేసేసాం మావ. మళ్ళీ అక్కడి నుండి లొకేషన్ వచ్చింది మావ. మళ్ళీ డ్రాప్ అవుట్ పడింది మావ. ఈ డ్రాప్ వచ్చేసి చాలా దూరం పడింది మావ. కానీ నైట్ అయిపోతుందని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతున్నా మావ, లాస్ట్ రైడ్ అని చెప్పి. లాస్ట్ రైడ్ మా ఈరోజు మొత్తం అన్ని ట్రిప్పులు కలిపి మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయో చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఎర్నింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎర్నింగ్లోకి వెళ్ళాక మనం పైకి స్క్రోల్ చేస్తే సి డీటెయిల్స్ అని ఉంటుంది మామ. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత సి ఆల్ యాక్టివిటీ అని ఉంటుంది మామ, ఎర్నింగ్స్ యాక్టివిటీ. ఈ మొత్తం మనం ఎంత రైడ్లు చేసాం, ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి అనేది మామ. ఇది మొత్తం కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎంత ఎర్నింగ్స్ చేసాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అనేది మొత్తం కూడా, ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాడు, ఎంత రైడ్కి ఎంత అమౌంట్కి ఎంత మైనస్ చేసుకున్నాడు అనేది మనం మొత్తం అన్నీ కలిపి 2643